Dr. B.R. Ambedkar famously referred to the Comptroller and Auditor General of India as probably the most important officer in the Constitution of India. Do you agree? సో దీన్ని మనము మొత్తం క్యాగ్ డ్యూటీస్ అవన్నీ కొంచెం డిస్క్రైబ్ చేస్తూ ఎలాబరేట్ చేసి రాయాలి అంతే. సో ఆర్టికల్ 148 కింద క్యాగ్ని డిఫైన్ చేసిర్రు. క్యాగ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆఫీసర్. ఓవరాల్గా మన ఇండియన్ ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ అకౌంటబిలిటీని చూసుకునేది ఈ క్యాగ్ ఆఫీసర్ అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక చీఫ్ ఆర్కిటెక్ట్. సో ఈయన క్యాగ్ గురించి ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని డిస్క్రైబ్ చేస్తాడు. సో క్యాగ్ యాజ్ అ ప్రాబబ్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్ ఆఫ్ సిఓఐ అని హెడ్డింగ్ పెట్టేసి గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్. సో ఈయన ఏం చేస్తాడు, పబ్లిక్ అకౌంట్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీస్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నిటికీ ఆడిట్ చేస్తాడు. అకౌంట్స్ అన్నిటినీ ఆడిట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో ఈయన ఆడిట్ చేసిండు. అందులో ఈయన తెలుసుకున్నది ఏంటి అంటే 7.5 lakh పీపుల్కి ఒకటే నెంబర్, అంటే వీళ్ళందరికీ సేమ్ మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉంది. సో ఇది అన్నమాట. సో ఇట్లాంటి అవకతవకల్ని క్యాగ్ ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఈయన గ్రేట్ ఆఫీసర్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ. సో క్యాగ్ ప్రెసిడెంట్చే అపాయింట్ చేయబడతాడు. అండ్ సేమ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎట్లా రిమూవ్ చేస్తారో అట్లనే క్యాగ్ని రిమూవ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏంది, ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ కానీ వేరే గవర్నమెంట్ బ్రాంచెస్ నుంచి ఇంటర్ఫియరెన్స్ కానీ అసలు ఉండదు. సో ఈయన ఒక ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ఆఫీసర్. తర్వాత ఈయన హెడ్ ఆఫ్ ఇండియన్ ఆడిట్ ఇంకా అకౌంట్స్ డిపార్ట్మెంట్. సో ఈయననే మొత్తం అకౌంట్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఈయననే హ్యాండిల్ చేస్తాడు. నెక్స్ట్ అడ్వైజర్ టు ద పార్లమెంట్. సో క్యాగ్ కొన్ని వాల్యుబుల్ ఇన్పుట్స్ అనేవి ఇస్తాడు. సో పార్లమెంట్ కమిటీస్కి అన్నిటికీ వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇస్తాడు. సో అందుకు ఈయన ఒక ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అన్నీ అనమాట. స్పెషల్గా పబ్లిక్ అకౌంట్ కమిటీ ఆఫ్ పార్లమెంట్కి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ నెట్ ప్రొసీడ్స్. ఆర్టికల్ 279 కింద క్యాగే నెట్ ట్యాక్స్ ఎంత, మళ్ళీ నెట్ డ్యూటీ ఎంత అనేసి గవర్నమెంట్కి సర్టిఫై చేసిస్తాడు ప్రతి ప్రోగ్రామ్, పాలసీస్ అన్నిటికీ. సో ఈయన సర్టిఫికేషనే ఫైనల్ ఉంటుంది. నెక్స్ట్ కంక్లూజన్ ఒకటి రాసేసేయాలి. సో క్యాగ్ పొజిషన్ అనేది ఒక ఇండిపెండెన్స్ ఇంకా అథారిటీకి సంబంధించినది. పబ్లిక్ ఫైనాన్స్ ఇంటిగ్రిటీ అనేది క్యాగ్ అప్హెల్డ్ చేసుకొని ఉంటాడు. సో ఈయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఒక ట్రస్ట్ లాగా పనిచేస్తాడు అనమాట. అట్లా మనం కంక్లూజన్ రాసుకోవచ్చు.